హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో పోకో F1లో లేటెస్ట్ Corvus OS ఇది 16.0 వర్షన్. దీని ఇన్స్టాలేషన్ రివ్యూ చూద్దాం. ఇది మనకి ఆండ్రాయిడ్ 11 మీద అయితే రన్ అవుతుంది. అట్లా ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ గురించి మాట్లాడుకుంటే May 5th, 2021 మీద రన్ అవుతుంది. నెక్స్ట్ కెర్నల్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి లైనక్స్ వర్షన్కి సంబంధించిన సెంటనల్ కెర్నల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదైతే గేమ్స్ని బాగానే హ్యాండిల్ చేయగలదు. దీనిలో సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే వైఫై కానీ హాట్స్పాట్ కానీ డ్యూయల్ 4G కానీ మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. బ్లూటూత్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. దీనిలో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ అయితే సంబంధించిన ఆప్షన్స్ కూడా కొన్ని మన దీనిలో ఇంక్లూడ్ చేశారు చూడండి. టోటల్ మనకి బ్యాటరీ కెపాసిటీ ఎంత, మనకి బ్యాటరీ కెపాసిటీ కరెంట్ ప్రెజెంట్ మనకి ఎంత ఉంది, అట్లాగే ఎన్ని సైకిల్స్ మనం యూజ్ చేసాము, బ్యాటరీ టెంపరేచర్ ఎంత అనేది డీటెయిల్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అట్లాగే బ్యాటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో బ్యాటరీ మనం ఎంతసేపటి నుంచి స్క్రీన్ ఆన్ టైం యూజ్ చేస్తున్నాము, లాస్ట్ ఫుల్ ఛార్జ్ చేసి మనకి ఎన్ని రోజులు అయింది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది చూడండి. బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా బాగుంది. దీనిలో లాస్ట్ ఫుల్ ఛార్జ్ చేసి నేను 3 days అయితే అవుతుంది. 3 days బ్యాక్ నేను ఇన్స్టాల్ చేశాను ఓఎస్ని. అప్పటి నుంచి కూడా నేను టెస్టింగ్లో ఉంచాను. ఇంకా బ్యాటరీ పర్సెంట్ నాకు 66% అవైలబుల్గా ఉంది. మధ్యలో నేను గేమ్ ప్లే కూడా చేసి చూశాను. గేమ్ ప్లేలో కూడా ఎక్కడ అంత బ్యాటరీ డ్రైన్ అయితే నేనైతే ఫేస్ చేయలేదు. థర్మల్ ప్రొఫైల్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ నుంచి మీరైతే థర్మల్ ప్రొఫైల్ని అయితే మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే కస్టమైజేషన్కి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. డైమండ్స్ లేయర్ అని ఉంది కదా, టోటల్ కస్టమైజేషన్కి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. AMOLED డిస్ప్లేకి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీకు AMOLED డిస్ప్లే కావాలంటే ఇక్కడ నుంచి అయితే మీరు టర్న్ ఆన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన పల్స్కి సంబంధించిన లైటింగ్ ఉంది కదా, మీకు ఏ విధంగా ఉండాలి అనేది కూడా మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. కలర్ని హ్యాండ్సెట్ కలర్ కావాలా, నోటిఫికేషన్ కలర్ కావాలనేది ఇక్కడ నుంచి మీరు అయితే చేంజ్ చేసుకోవచ్చు. అవేవి కాకుండా మనకి RGB కలర్ కూడా ఏది కావాలంటే అదైతే మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. పల్స్ కూడా ఏ డ్యూరేషన్ ఎంతసేపు ఉండాలి ఏంటనేది కూడా మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. ఎడ్జ్ లైటింగ్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. మనకి ఎంత విడ్త్లో ఉండాలనేది కూడా మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే జస్టర్స్ గురించి మాట్లాడుకుంటే బ్రైట్నెస్ కంట్రోల్ ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు ఇక్కడ నుంచి స్వైప్ చేసి మీరు బ్రైట్నెస్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ డబుల్ ట్యాప్ టు స్లీప్ స్టాటస్ బార్ ఉంది కదా, జస్ట్ మనం స్లీప్ అవుతుంది. నెక్స్ట్ అట్లాగే డబుల్ ట్యాప్ టు స్లీప్ అని లాక్ స్క్రీన్ ఉంది కదా, ఎప్పుడైతే మనం లాక్ స్క్రీన్లో ఉంటామో జస్ట్ డబుల్ ట్యాప్ ఇస్తే మనకి మొబైల్ అయితే మనకి లాక్ అవుతుంది. నెక్స్ట్ అట్లాగే మిస్లీనియస్కి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. మనం ఎప్పుడైతే 3.5mm జాప్ మనకి మొబైల్ కనెక్ట్ చేస్తామో మీకు మొబైల్ ఆటోమేటిక్గా మ్యూజిక్ ప్లే అవ్వాలనే ఆప్షన్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ అట్లా గేమింగ్ మోడ్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకి కొత్త ఆప్షన్స్ కూడా ఏమీ ప్రొవైడ్ చేయలేదు, అన్ని పాతవే ఉన్నాయి. నోటిఫికేషన్ మనకి ఏ విధంగా కనిపించాలి ఏంటనేది టోటల్ బ్లాక్ చేసుకోవాలనేది కూడా ఇక్కడైతే ఆప్షన్స్లో ఉన్నాయి. మీకు ఏది కావాలంటే మీరు అదైతే సెట్ చేసుకోవచ్చు. డ్యూరింగ్ గేమ్లో ఉన్నప్పుడు మనకి వైబ్రేషన్లో ఉండాలా, డో నాట్ డిస్టర్బ్లో ఉండాలా, సైలెంట్లో ఉండాలి అనేది మనకి ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. అట్లాగే స్టాటస్ బార్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి ఏవి కావాలి వద్దనేది మీరు ఇక్కడ నుంచి అయితే మేనేజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్ డాష్బోర్డ్ ఐకాన్స్ అని ఉంది కదా, దీన్ని ఇక్కడ మనకి టోటల్ 4 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. డిఫాల్ట్ ఎన్సెంట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అంటే ఎన్సెంట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అంటే దీన్ని మీరు ఎనేబుల్ చేశారనుకోండి, బ్యాక్ వచ్చేస్తే మనకి ఇక్కడ టోటల్ UI కలర్ మనం ఏదైతే సెట్ చేస్తామో ఇక్కడ టోటల్ ఐకాన్స్ కూడా మనకి సేమ్ అదే కలర్లో కనిపిస్తాయి. అట్లా కాకుండా మనకి మారాలి అనుకుంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. మళ్ళీ ప్లెయిన్ అని అన్నాం అనుకోండి, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకైతే ఆప్షన్స్ ఉన్నాయి, వీటిలో మీకు ఏది కావాలంటే అదైతే మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే వైబ్రేట్కి సంబంధించిన ఆప్షన్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. మనకి మొబైల్ కనెక్ట్ అయినప్పుడు వైబ్రేట్ ఆప్షన్ కావాలా, కాల్ వెయిటింగ్లో ఉన్నప్పుడు వైబ్రేట్ ఆప్షన్ కావాలా, అలాగే కాల్ డిస్కనెక్ట్ చేసినప్పుడు మీకు వైబ్రేట్ ఆప్షన్ కావాలా వద్దనే ఆప్షన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. మీరు హెడ్సెట్ కనెక్ట్ చేసుకున్నప్పుడు రింగ్ టోన్ మనకి హెడ్సెట్లో వినిపించాలా, మొబైల్లో వినిపించాలా అనేది ఆప్షన్ మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు చూడండి. ఇది ఒక కొత్త ఆప్షన్. అట్లాగే ఆడియో ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక్కడ మీకు రన్ పింగ్ టెక్స్ట్ కానీ మనకి హార్డ్వేర్కి సంబంధించిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. IMEI నెంబర్ కానీ, వైఫై స్టాటస్ కానీ, పవర్ మెనూకి సంబంధించిన స్టాటస్ కానీ, పింగ్ టెస్ట్ కానీ మీరు ఇక్కడ నుంచి అయితే రన్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. ఇది కొత్త ఆప్షన్. నెక్స్ట్ అట్లా యానిమేషన్కి సంబంధించిన ఆప్షన్స్ కొన్ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. దీన్ని ఓపెన్ చేసుకుని మీరు టోటల్ యానిమేషన్స్ మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. మూవ్ చేసినప్పుడు కానీ, అట్లాగే టాస్క్ మనకి రన్నింగ్లో ఉన్నప్పుడు కానీ, యాక్టివిటీ ఉన్నప్పుడు కానీ, వాల్ పేపర్ క్లోజ్ చేసినప్పుడు కానీ ఏ యానిమేషన్స్ ఉండాలనేది టోటల్ యానిమేషన్కి సంబంధించిన సెక్షన్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఫర్ సపోజ్ మనం ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని ఒకసారి సెట్ చేసి చూద్దాం. ఇది మనకి డిఫాల్ట్లో ఉంది. అట్లా కాకుండా ట్రాన్స్లేటర్ నేను ఒక ఆప్షన్ సెట్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ప్రతిదానికి కూడా మీకు ఏ సెక్షన్లో కావాలంటే ఆ సెక్షన్లో మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. అట్లాగే యానిమేషన్ స్టైల్ అని ఉంది కదా, యానిమేషన్ స్టైల్ మనకి ఫ్లిప్ అవ్వాలా, రొటేట్ అవ్వాలా అనే ఆప్షన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఫ్లిప్ సెట్ చేశాను. ఎప్పుడైతే నేను ఇక్కడ ఓపెన్ చేసి
ఏదో ఒక ఆప్షన్ ఎనేబుల్ చేస్తే మనకి ఫ్లిప్ అవుతుంది చూసారా. అట్లా కాకుండా రొటేట్ కావాలంటే రొటేట్ కూడా సెట్ చేసుకోవచ్చు. అట్లాగే దాని స్క్రీన్కి సంబంధించిన యానిమేషన్ మనకి ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఇక్కడ నుంచి అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఓవర్ షాట్ అని సెట్ చేశాను, స్పీడ్గా మూవ్ అవుతుంది చూసారా. అట్లా మీకు సంబంధించిన ఆప్షన్స్ ఏ విధంగా ఉండాలి ఏంటనేది మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. అట్లాగే యానిమేషన్ కూడా ఫాస్ట్గా ఉండాలా స్లోగా ఉండాలనేది కూడా మీరు ఇక్కడ నుంచి అయితే మేనేజ్ చేసుకోవచ్చు అయితే ఆప్షన్స్. నెక్స్ట్ అట్లాగే లాక్ స్క్రీన్కి సంబంధించిన ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే లాక్ స్క్రీన్ డ్యూరింగ్ లాక్ స్క్రీన్లో మనకి ఛార్జింగ్ ఇన్ఫర్మేషన్ కావాలా వద్ద అనేది ఆప్షన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అట్లాగే మనకి ఫింగర్ ప్రింట్ ఎప్పుడైతే ఇస్తామో ఇచ్చినప్పుడు మనకి వైబ్రేట్ ఆప్షన్ కావాలా, అట్లాగే రాంగ్ ఫింగర్ మనం ఇన్సర్ట్ చేసినప్పుడు ఎర్రర్ వైబ్రేషన్ కావాలా వద్ద అనేది ఆప్షన్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి మీరు మేనేజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే ఛార్జింగ్ యానిమేషన్ సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ చాలా ప్రొవైడ్ చేశారు చూడండి. వీటిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వీటిలో మీకు ఏది కావాలంటే అది అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. వీటిలో ఏది కావాలంటే మీరు దాన్ని అయితే సెట్ చేసుకోవచ్చు. హ్యాండ్ వాష్ ఇంకోటి సెట్ చేద్దాం, మాస్క్ పెట్టుకోమని చూపిస్తుంది. ఇట్లా చాలా ఉన్నాయి ఇక్కడ. వీటిలో మీకు ఏది నచ్చితే దాన్ని అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. మ్యూజిక్ విజువలైజర్ ఉంది కదా, దీనికి సంబంధించిన ఆప్షన్స్ కూడా మ్యూజిక్ విజువలైజర్ని కూడా మీరు కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. పల్స్ ఉంది కదా, పల్స్కి సంబంధించిన ఆప్షన్స్ మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు లాక్ స్క్రీన్లో. బ్యాటరీకి సంబంధించిన ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. బ్యాటరీ బార్ అని ఉంది కదా, బ్యాటరీ బార్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. బేసిక్ అయితే ఇది హైట్లో ఉంది. అట్లా కాకుండా స్టాటస్ బార్ బాటమ్ అని సెట్ చేసాం అనుకోండి మనం. కాకపోతే మనకి నార్చ్ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఎనేబుల్ అయినా ఇక్కడ లేకపోతే ఈ గ్యాప్లో మాత్రమే కనిపిస్తుంది. టోటల్ మనకి ఇక్కడైతే కనిపించదు. నేను బాటంలో సెట్ చేశాను, బాటంలో సెట్ చేసినా కూడా మనకి ఇక్కడే కనిపిస్తుంది, కానీ కొంచెం కిందకుంటే కనిపించే అవకాశం ఉండేది. మ్యాక్సిమం దీన్ని హైడ్ చేసేసుకోవడం బెటర్. నెక్స్ట్ క్లాక్ సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. వీటిల్లో క్లాక్ మనకి లెఫ్ట్లో ఉండాలా, రైట్లో ఉండాలా, సెంటర్లో ఉండాలనేది ఆప్షన్స్ మీరు ఇక్కడ నుంచి అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఏఎం పిఎంకి సంబంధించిన ఆప్షన్స్ మీకు కావాలా వద్దా అనేది కూడా ఇక్కడ నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. సో సెకండ్స్ మీకు కావాలి అంటే ఇక్కడ ఎనేబుల్ చేసుకుంటే మనకి సెకండ్స్తో సహా టైం అయితే మనకి చూపిస్తుంది. అట్లాగే డేట్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే మేనేజ్ చేసేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి. అట్లాగే డేట్ స్టైల్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసేసుకోవచ్చు. లోవర్ కేసులో ఉండాలా, అప్పర్ కేసులో ఉండాలా అనేది. అట్లాగే క్లాక్ ఫాంట్ సైజ్ ఉంది కదా, దాన్ని కూడా మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అట్లాగే దానికి సంబంధించిన కలర్ ఏదైతే ఉందో కలర్ను కూడా మీరు సెట్ చేసుకోవాలి. సపోజ్ నేను రెడ్ సెట్ చేశాను, రెడ్ కలర్ చేంజ్ అయింది చూసారా. ఇదైతే క్లాక్ సంబంధించిన ఆప్షన్స్. ఐకాన్ మేనేజర్ ఉంది కదా, ఐకాన్ మేనేజర్ కూడా సంబంధించిన ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు చూడండి. 4G వరల్డ్కి సంబంధించిన ఐకాన్ మీకు కావాలా వద్ద అనేది మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. 4G ఐకాన్కి సంబంధించిన యానిమేషన్ మీకు కావాలా వద్ద అనేది మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు చూడండి. బ్రాండింగ్కి సంబంధించి ప్రొవైడ్ చేశారు. OS 10 అంటే మనకి ఆక్సిజన్ OS 10కి సంబంధించింది. EMUI మనకి హువాయికి సంబంధించిన UI ఉంది కదా, దానికి సంబంధించిన UI కూడా ఉంది. MIUIకి సంబంధించింది కూడా ప్రొవైడ్ చేశారు. అట్లాగే ఇక్కడ గూగుల్ స్టాక్కి సంబంధించింది కూడా ఉంది. యాసెస్కి సంబంధించింది కూడా ప్రొవైడ్ చేశారు చూడండి. మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్లో మీరు అయితే సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే క్విక్ సెట్టింగ్స్ అని ఉంది కదా, రోస్ కాలమ్స్కి సంబంధించిన ఆప్షన్ మీరు ఇక్కడ నుంచి అయితే మేనేజ్ చేసేసుకోవచ్చు. మనకి టచ్ చేసినప్పుడు వైబ్రేట్ ఆప్షన్ కావాలా వద్దనేది. అట్లాగే డేటా యూసేజ్కి సంబంధించిన ఆప్షన్స్ మనం పర్ డేకి ఎంత యూస్ చేసాము, మంత్లీ ఎంత యూస్ చేసాము అనే ఐకాన్ మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే మనకి ఇక్కడైతే ఎనేబుల్ అవుతుంది. మీరు కావాలంటే ఇక్కడ నుంచి మీరు దాన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ట్రాఫిక్ ఇండికేటర్ ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకుంటే పర్ సెకండ్కి మనం ఎంత MBPS లేకపోతే ఎంత KBPS మనం యూస్ చేస్తున్నాం అనేది మీకు ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడైతే తెలుస్తుంది. దానికి సంబంధించిన ఐకాన్ మనకి స్టేటస్ బార్లో చూపించాలా, ఎక్స్పాండ్ ఫర్ సపోజ్ మనం ఇలా ఎక్స్పాండ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఐకాన్ కనిపించాలనేది మీరు ఇక్కడ నుంచి అయితే యాడ్ చేసుకోవచ్చు. బటన్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. బటన్ ఆప్షన్స్లో మనకి దీన్ని ఎనేబుల్ చేసాం అనుకోండి, లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు మనకి వాల్యూమ్ బటన్ ప్రెస్ చేసినా కూడా మనకి మొబైల్ అయితే వేక్ అవుతుంది. ఆప్షన్ మీరు కావాలంటే ఇక్కడ నుంచి ఎనేబుల్ చేసుకోవచ్చు. నావిగేషన్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. జస్ట్ నావిగేషన్ ఒకటే మనకి దీనిలో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ అట్లాగే పవర్ మెనూకి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. బేసిక్గా మనకి పవర్ మెనూ అయితే ఈ విధంగా ఉంటుంది. అట్లా కాకుండా పవర్ మెనూ సెక్షన్లో మనకి ఏ ఆప్షన్ కావాలంటే వీటిలో మీరు ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఏరోప్లేన్ మోడ్ కావాలనుకుంటున్నాను, దాన్ని మనం ఎనేబుల్ చేస్తే మనకి ఇక్కడ ఏరోప్లేన్ మోడ్ ఆప్షన్ కనిపిస్తుంది చూసారా. రెండు థీమ్స్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. ఎన్సెంట్ కలర్ ఏదైతే ఉందో కలర్ను మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే రెడ్ సెట్ చేస్తామో టోటల్ UI కలర్ అయితే మనకి టోటల్ రెడ్ సెట్ అవుతుంది. దానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఐకాన్ షేప్కి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ నుంచి అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. మరి సపోజ్ నేను సిలిండర్ సెట్ చేశాను, మనకి ఐకాన్స్ అయితే ఈ విధంగా చేంజ్ అవుతాయి చూసారా. స్టేటస్ బార్ మనకి ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ ఎఫెక్ట్లో ఉండాలి, డిఫాల్ట్లో ఉంది. అలా కాకుండా ఫిల్ అని సెట్ చేశాను అనుకోండి, టోటల్ మనకి
ఏ దాని చేసినా కూడా మనకి ఇక్కడ టోటల్ ఫిల్ అయిపోతుంది, చూసారా ఐకాన్. అలా మీకు ఏది కావాలంటే మీరు అదైతే సెట్ చేసుకోవచ్చు. స్విచ్ స్టైల్ని కూడా మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ అట్లాగే సిస్టమ్ థీమ్ ఏదైతే ఉందో థీమ్ని కూడా మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. గూగుల్ డార్క్ ప్రొవైడ్ చేశారు, పిచ్ బ్లాక్ అని. కార్వస్ క్లీన్ ఉంది కదా, దీన్ని సెట్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది, ఫుల్ డార్క్గా. మీకు ఏది నచ్చితే మీరు దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. అట్లాగే థీమ్కి సంబంధించిన షెడ్యూల్ కూడా మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నన్లో ఉంది, అట్లా కాకుండా టర్న్ ఆన్ కస్టమ్ టైం అని మనం ఎప్పుడైతే సెట్ చేస్తామో దానికి టైంకి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడైతే ఎనేబుల్ అవుతాయి. మీరు ఎప్పుడు కావాలంటే ఏ థీమ్ కావాలి, అట్లాగే ఎంత షెడ్యూల్ ఉండాలనేది మీరు ఇక్కడ నుంచి అయితే మేనేజ్ చేసేసుకోవచ్చు. డార్క్ థీమ్కి యూజువల్ మోడ్ ఉంది కదా, దీనికి సంబంధించిన ఆప్షన్స్లో రౌండెడ్ కార్నర్స్ మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. స్టాట్స్ బార్ హైట్ ఏదైతే ఉందో దాని లెంత్ని కూడా మీరు అయితే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దానికి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. టోటల్గా మనకి అవుట్ ఆఫ్ ద బిల్ మనకి ఈ యాప్స్ అయితే ప్రొవైడ్ చేశారు, గూగుల్ యాప్స్. ఇక్కడ మీకు ఎక్స్ట్రా ఏ యాప్స్ కావాలంటే మీరు వాటిని అయితే ఎక్స్టర్నల్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్ బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. సింగిల్ కోర్లకు సంబంధించిన స్కోర్స్ ఇవి అయితే, మల్టీ కోర్కి సంబంధించిన స్కోర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అట్లాగే సేఫ్టీ నెట్ గురించి మాట్లాడుకుంటే సేఫ్టీ నెట్ అయితే మనకి ఫెయిల్ అని చూపిస్తుంది. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మళ్ళీ మనకి ఆండ్రాయిడ్ కెమెరా మాత్రమే ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీకు కెమెరా కావాలి అనుకుంటే ఎక్స్టర్నల్గా గూగుల్ కెమెరా ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోవడం మంచిది ఫర్ బెటర్ పెర్ఫార్మెన్స్. నెక్స్ట్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే ఫింగర్ ప్రింట్ అయితే మనకి పర్ఫెక్ట్గా మనకి ఐఆర్ ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఐఆర్ ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా, దీని రివ్యూ అయితే ఇది. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. టోటల్ ఇన్స్టాలేషన్కి మనకి ఈ 3 ఫైల్స్ అయితే అవసరం అవుతాయి. 3 ఫైల్స్ నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసిన తర్వాత ఓఎస్ ఫైల్కి చివర జిప్ ఫైల్ కదా, ప్రతి ఫైల్కి మనకి లాస్ట్లో జిప్ అని ఉంది, కానీ ఇక్కడ zip.jar అని ఉంది కదా, ఆ జార్ అనేది రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రీనేమ్ ఉంది కదా, ట్యాప్ చేసి ఆ ఫైల్లో రీనేమ్ మీదకి వెళ్ళండి. రీనేమ్లో ఇక్కడ జార్ అని ఉంది కదా, ఇక్కడ బ్యాక్ స్పేస్ ఇస్తే ఆ జార్ అనేది రిమూవ్ చేసేసి జిప్ వరకు ఉంచి ఎంటర్ చేసేయండి. ఇది కూడా మనకి జిప్ ఫైల్ అయింది, చూసారా. టోటల్ ఈ 3 ఫైల్స్ అయితే మనకి అవసరం అవుతాయి. అయ్యాక మొబైల్ని అయితే పవర్ ఆఫ్ చేసేయండి. పవర్ ఆఫ్ చేసేసి పవర్ బటన్ వాల్యూమ్ అప్ 2 ప్రెస్ చేసి పెట్టుకుంటే మనకి రికవరీ అయితే ఓపెన్ అవుతుంది. రికవరీ ఓపెన్ చేసుకున్న తర్వాత వైప్ సెక్షన్లోకి వెళ్ళండి. వైప్లోకి వెళ్ళి అడ్వాన్స్డ్ వైప్ అని ఉంది కదా, ఇక్కడ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ డైనమిక్ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్ చేసేయండి. అయ్యాక ఇన్స్టాల్లోకి వెళ్ళి ఎక్కడైతే ఫైల్స్ డౌన్లోడ్ చేశారో ఆ ఫైల్ లొకేషన్ ఓపెన్ చేసుకుని ఫస్ట్ ఇక్కడ ఫర్మ్వేర్ ఫైల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకుని సింపుల్గా ఇన్స్టాల్ అయింది కదా. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఓఎస్ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ Corvus OS 16.0 ఆల్ఫా, దీన్ని సెలెక్ట్ చేసుకుని దీన్ని కూడా ఇన్స్టాల్ చేసేయండి. వాయిస్ ఇన్స్టాల్ అయింది కదా. అయ్యాక బ్యాక్ వచ్చేసి డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ అయ్యాక రీబూట్ సిస్టమ్. బూట్ అనిమేషన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సెటప్ కంప్లీట్ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, Corvus OS 16.0కి సంబంధించిన ఇన్స్టాలేషన్ రివ్యూ చూసాం కదా మన POCO F1లో. వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.